నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. సాక్షి టీవీ ప్రేక్షకులకు మరియు నంద్యాల జిల్లా ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కానాలలో అధికారుల నిర్లక్ష్యం, పట్టాదారు పాస్ పుస్తకాలు పంచకుండా చెత్తలా పడేసిన వైనం. మంత్రి ఫరూక్ కుమారుడు ఫయాజ్ నిర్వాకం, చెప్పులతో పూజలు చేయడంపై విమర్శలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రమోద్ ఆసుపత్రిలో 10,000 రూపాయల విలువైన లివర్ పరీక్షలు కేవలం 100 రూపాయలకే నిర్వహణ. నంద్యాల పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. పట్టణంలోని పేరెడ్ మైదానంతో పాటు మున్సిపల్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, విద్యా సంస్థలు, వైద్యశాలలు, ప్రార్థనా మందిరాలలో జాతీయ జెండా పండుగ సంబరాలు మిన్నంటాయి. ప్రధాన వేడుకలు జరిగిన పేరెడ్ గ్రౌండ్లో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. వేడుకల్లో భాగంగా పలు ప్లాటూన్లు క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు మంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా కలెక్టర్ రాజకుమారి గర్యా, ఎస్పీ సునీల్ శరణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధరుంజయ్, డిఆర్ఓ రాము నాయక్, ఇతర జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఉత్సాహంగా సంబరాలు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పట్టణంలోని విద్యా సంస్థల్లో ఆయా పాఠశాలల కరెస్పాండెంట్లు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు స్వాతంత్ర పోరాట విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలు, ప్రార్థనా మందిరాలలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా, మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన తనుబాలతో పోరు నేర్పిందిరా, పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం, మనదే ఈ తరం. వందే మాతరం, పలికే ప్రతి తరం. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా.
మానవాళికి ఆది గురువురా మన దేశం, మానవాళికే వైతాళిక గీతం రా భారతం. ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం, ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం. ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం, ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా, తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా. మనమేమిస్తే తీరేను ఆ రుణమురా, ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా. భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా. పసిబోసి చిరునవ్వురా, హాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. ఉగ్రవాదమే రచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా. మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుడి దడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సవాలురా. మానవుడే మా వేదం, మానవతే సందేశం, మా శతకోటి హృదయాల దొక మాటరా. ఉక్కు పిడికిలితో అణిచేను మీ బలుకురా. సాగు ఎదురైన భయపడదు మా గుండెరా, శత్రువెవడైన తల వంచది జెండరా. ఫిరంగుల్ని ఎదిరించి 78, 79 నేడు 80వ స్వాతంత్ర దినోత్సవం. వరుసగా 3 సంవత్సరాలు ఈ వేడుకలు నిర్వహించే అవకాశం రావడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందులో 1899లో పుట్టిన మన నంద్యాల మున్సిపాలిటీ ప్రజల అభ్యున్నతి గురించి నిరంతరం శ్రమిస్తున్న మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి జెండా ఎగురవేయడం, మన త్రివర్ణ పతాక జాతీయ స్ఫూర్తిని మదిలో నింపుకోవడం, మీ అందరితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం. మనందరికీ తెలుసు మన ముందు తరం వారు ఈ స్వాతంత్రం ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారు అని. పెద్దల ద్వారా విన్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ స్ఫూర్తిని మనలో నింపుకోవాలి. ఈ తరం వాళ్ళు తరువాత తరం వాళ్ళు ఏ విధంగా మన దేశ అభివృద్ధికి పాటుపడాలి, అలాగే మన దేశం ప్రపంచ దేశాల్లోనే ముందంజలో ఉండడానికి మన వంతు పాత్ర ఏ విధంగా పోషించాలి అన్న క్లారిటీ ఆఫ్ థాట్ మనలో ఉంటే ఖచ్చితంగా మన విజన్ ఏముందో, మనం మన దేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నాం, రాష్ట్రాన్ని ఎలా చూడాలనుకుంటున్నాం, మన జిల్లాని ఎలా చూడాలనుకుంటున్నాం, మన నంద్యాల పట్టణాన్ని ఎలా చూడాలనుకుంటున్నాం అన్న కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులో మన భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉండాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భాగస్వామ్యం ఉండాలి. మన బాధ్యతగా మనం ఏం చేయాలో పని చేస్తే ఒక పెద్ద టీం
తయారవుతుంది. ఆ టీమ్ ఎఫోర్ట్కి అంత విలువ ఉంటుంది, అంత రికగ్నిషన్ ఉంటుంది, అంత గొప్ప గొప్ప పనులు సాధించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అందుకే మన కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్, మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ లక్ష్య సాధనకు మనం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని 10 సూత్రాల అమలుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అందులో చూస్తే స్వచ్ఛాంధ్రకి మరింత ప్రాధాన్యత ఉంది. అంటే ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడాలి, ఒక ఆనందకరమైన సమాజాన్ని చూడాలి, అలాగే ఆర్థిక పరిపుష్టితో కూడిన సమాజాన్ని చూడాలి అని మన దేశం, మన రాష్ట్రం కలలు కంటుంది. ఆ కలలు నెరవేర్చే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఈ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా మన దేశ, మన రాష్ట్ర, మన జిల్లా, మన నంద్యాల మున్సిపాలిటీకి అభ్యున్నతికి, ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవితం కొనసాగించడానికి మనందరం కూడా శ్రమిద్దాం. ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇటు రైతులకు కానీ లేదు అంటే తాగునీటికి కానీ కష్ట సమయం. అధికారులందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో సమన్వయపరుచుకుని ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. యువత ఉన్నారు. ఈ దేశభక్తిని నాటి తరం వాళ్ళు ఏమి త్యాగం చేస్తే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాము అన్న స్ఫూర్తిని కూడా నింపుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో కూడా దేశం ముందంజలో ఉండడానికి శ్రమిస్తే మన దేశం మరింత ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదిగే అవకాశం అన్నది ఉంది. మనందరికీ తెలిసినటువంటి అంశం, తెలుసుకోవాల్సిన అంశం, మన దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు, త్యాగదనులు వారి యొక్క ఆస్తులను కానీ, ప్రాణాలను కానీ, జీవితాలను కానీ త్యాగం చేసి మనకి యొక్క స్వతంత్రాన్ని సిద్ధింపజేసి 20 సంవత్సరాలు అయింది. ఒక్కసారి వారు చేసినటువంటి త్యాగాలు కానీ ఇతరాతర విషయాన్ని కూడా గమనిస్తే కనుక మనము ఇంత గొప్ప త్యాగం ఇచ్చినటువంటి యొక్క స్వతంత్రాన్ని మనం ఏ విధంగా ఆస్వాదిస్తున్నాం, ఎలా ఉన్నటువంటి విషయాన్ని సింహాసనంగా చేసుకుంటే కనుక ఒక్కసారి మనమే వెళ్ళిపోతే ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, ఎలా ఉన్నామని చూస్తే కనుక ఎంతటి కష్టాలు ఉన్నామో ఈరోజు ఇలా ఇంత సంతోషంగా సుఖంగా ఉన్న విషయాన్ని గమనిస్తే మనం ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. మన మున్సిపాలిటీ సిబ్బంది అందరం కూడా రీడెడికేట్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మన యొక్క ఉద్యోగ ధర్మంలో మనం ఈ యొక్క పట్టణానికి మౌలిక సదుపాయాలు స్వీకరించి అందించినటువంటి క్రమంలో మనమందరం కూడా మనసా భాష కర్మన రీడెడికేట్ అయితే ఇంత అదే మనకి ఇచ్చేటువంటి ఈ దేశానికి ఇచ్చినటువంటి గొప్ప సేవ. We should always try not to forget the cost which was paid to gain this freedom, to be where we are as a country today. So we must not ever take this freedom for granted. ఈ ఫ్రీడమ్ ని, ఈ స్వతంత్రతని మనం ఎప్పుడు కూడా గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. ఎంత కష్టపడి, ఎంత సాక్రిఫైసెస్ చేసి ఈ స్వతంత్రతని తీసుకోవడం జరిగింది. మనం ఎప్పుడు కూడా అది గుర్తు పెట్టుకొని ఉండాలి. అండ్ మన కంట్రీ, మన దేశం ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ చేసుకోవాలి. దానికోసం మనం మన సైడ్ నుంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఎక్కడైనా సరే పెట్టుకుంటూ ఉండాలి. సో విత్ దీస్ వర్డ్స్, ఇట్ ఈస్ అ గ్రేట్ డే టుడే. ఇట్ ఈస్ ద 80th anniversary of the day that our country got its freedom. So once again, మీ అందరికీ స్వతంత్రతా దినోత్సవం శుభాకాంక్షలు. జై హింద్. ఈరోజు మా శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి మేము ఎంతో సంతోషించుకుంటున్నాము. మా కాలేజీ స్థాపించి 33 సంవత్సరాలు అయింది. ఇది 33వ సంవత్సరం అయిపోయిన తర్వాత 34వ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు
మేము ఎంతో గర్విస్తున్నాము. మా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషకరంగా హ్యాపీగా ఉన్నారు. సో ఈ హ్యాపీనెస్తో ఉంటూ నెక్స్ట్ రాబోయేటువంటి ఇంకా స్వాతంత్ర దినోత్సవం ఎన్నో జరపాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గతంలో కూడా మా కాలేజీలో స్టేట్ ర్యాంకులతో ముందున్నాము. రాబోయేటువంటి సంవత్సరంలో కూడా జేఈఈ మెయిన్స్ నీట్లో ర్యాంకులలో కూడా మంచి ఉత్తమ ర్యాంకులతో మేము ముందుంటామని ఈ సమాపంగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మనమే కాదు, దేశంలో ప్రతి చోట, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ప్రతి ప్రైవేట్ ఆఫీస్ కావచ్చు, కులంతో, మతంతో, జాతితో సంబంధం లేకుండా ఈరోజు దేశం అంతటా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మా కళాశాలలో లాస్ట్ ఇయర్ 7 స్టేట్ ర్యాంకులు రావడం జరిగింది. అదేవిధంగా ఈ 2వ సంవత్సరం కూడా వాళ్ళు అదే స్టేట్ ర్యాంకులతో టాపర్స్గా ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు నీతి ఏమంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి, కష్టపడి పనిచేయాలి, శ్రమించాలి, పట్టుదల ఉండాలి. ఈ 3 ఉంటే మనం దేనైనా సాధించవచ్చు అనే నమ్మకంతో విద్యార్థులు నవభారత పౌరులుగా ఎదగడానికి ఇటువంటి ఫంక్షన్స్ ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజానికానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ కళాశాల తరపున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఉర్దూ కళాశాల స్థాపించబడి నేటికి 6 వసంతాలు పూర్తయి 7వ వసంతంలోకి అడుగుపెట్టడం జరిగింది. మరి ఈనాడు ఈ కళాశాల దాదాపుగా 250 మంది విద్యార్థులతో కలకలలాడుతూ ఉంది. నిజంగా నంద్యాల జిల్లాకు ఇది ఒక వరంగా భావిస్తున్నాము. ఉర్దూ చదివినటువంటి విద్యార్థులకు మరి ఇటువంటి ప్రభుత్వ కళాశాల యొక్క ఈ కళాశాలను విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ మంది విద్యార్థినులు ఇందులో అడ్మిషన్ తీసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని నేను అందరినీ కూడా కోరుతున్నాను. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చదివించడంలో కొంతవరకు నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క విద్యాభివృద్ధికి పాటుపడాలని, వారి భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకునే విధంగా వారికి విద్యను అందించడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత, గురువులుగా మా బాధ్యత. మరి ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి. జిల్లా మొత్తానికి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఉర్దూ కళాశాల మన నంద్యాలలో ఉంది. మంచి హాస్టల్ వసతులు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మంచి బిల్డింగులు కూడా వస్తాయి. అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం నేను ఈ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలే ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఈ పిల్లల చేతిలోనే ఉంది. మరి వీరు యాక్చువల్లీ వీళ్ళకి హాస్టల్ నుంచి కాలేజ్కి బస్ ఫెసిలిటీ లేదని వారు ప్రిన్సిపల్ గారు నాకు రీసెంట్గా రిప్రజెంట్ చేసినప్పుడు నేను వారికి వెంటనే బస్ ఫెసిలిటీ కూడా, స్కూల్ బస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ప్రిన్సిపల్ గారు కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ స్టూడెంట్స్ స్ట్రెంత్ కూడా బాగా పెంచారు. చాలా సంతోషకరమైన విషయం. సో అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह। आज गवर्नमेंट जूनियर कॉलेज उर्दू की जानिब से हम जो है 15 अगस्त के बेहतरीन इस मौके पर 80 साल जो है जश्न आज़ादी के मौके पर यहाँ प्रोग्राम के अंदर जो है शामिल हाल हुए हैं। इस मौके पर हमारा हिंदुस्तान जो है आज़ाद होने के लिए तकरीबन अंग्रेज़ जो है 200 साल हुकूमत करे, इसकी आज़ादी के लिए बड़ी जिद्दोजहद करते हुए मुसलमानों ने, अकाबिर उलमा ने, बहुत सारे लीडरों ने, रहनुमाओं ने अपनी जान की बाजी लगाकर शहीद होकर इस हिंदुस्तान को जो है 1947 में जो है आज़ाद किया। और इस मौके पर ये ऐसा त्यौहार है, हर हिंदुस्तान के अंदर हर मज़हब के लोग हैं। मुसलमान जो है बकरीद और रमज़ान मनाते हैं, हिंदू लोग जो है दशहरा मनाते हैं, ईसाई लोग जो है क्रिसमस मनाते हैं। लेकिन हिंदुस्तान के अंदर जो है ये ऐसा त्यौहार है 15 अगस्त, ये ऐसा जो है ईद का दिन है कि पूरी कौमें मिलकर जो है इसको ईद मनाते हैं। ये हिंदुस्तान हमारा प्यारा हिंदुस्तान है। इस हिंदुस्तान को आज़ाद कराने के लिए बहुत सारे उलमा ने जो है अपनी जान की जो है जानें कुर्बान करके शहीद होकर जो है इस हिंदुस्तान को आज़ाद किया है। तो लिहाजा इस मौके पर उर्दू जूनियर कॉलेज के तलबा और तालिबात से मैं दरख्वास्त करता हूँ कि ये ईद का मौका समझकर हम ईद नहीं बल्कि जो है
15 अगस्त आकर जो है हमारी जिम्मेदारियों एहसास की याद दिलाता है कि हमको जो है हिंदुस्तान के अंदर किस तरीके से ज़िंदगी गुजारना है, हमारे हुकूक क्या हैं, हम किस तरीके से रहना है, हम क्या पढ़ना है, हमारी जिम्मेदारियां क्या हैं। ये 15 अगस्त आकर जो है हमारी जिम्मेदारियों का एहसास दिलाता है। हम जो है ईद के मौके को जो है ईद नहीं बल्कि हमारी जिम्मेदारियों का एहसास समझे। तो लिहाजा इस मौके पर प्रिंसिपल साहब को और जो है कॉलेज के तमाम जो असातिज़ा को और जो है टीचरों को, तलबा और तालिबात को जो है इस मौके पर 15 अगस्त के इस मौके पर जो है आपको मुबारकबादी पेश करते हुए अल्लाह से दुआ करता हूँ कि तुम जो है आज के नौनिहाल नौजवान जो है तलबा और तालिबात हैं, आगे चलकर जो है तुम हिंदुस्तान के जो है हिफाजत करने वाले, हिंदुस्तान को जो है लेकर चलने वाले बनेंगे। तो लिहाजा इस मौके पर जो है सबका शुक्रिया अदा करते हुए अपनी बात को ख़त्म करता हूँ। 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం అన్నారు. సో ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ మానాల్ని తృణప్రాయంగా అర్పించడం వల్ల మనకి భారతదేశానికి ఈ స్వాతంత్రం వచ్చింది. సో దీన్ని మనమందరం నిలబెట్టుకునే దిశగా మనమందరం అడుగులు వేయాలి. సో దానికోసం మన వంతు బాధ్యతగా మన పనులను మనం సక్రమంగా నిర్వర్తించడం, మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవడము, మన రెస్పాన్సిబిలిటీస్ ని మనం జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేస్తే ఇంకా మన భారతదేశాన్ని మనం ఉన్నతంగా ఉంచగలమని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎవరీవన్, సూర్యన్ మేనేజ్మెంట్, సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీమ్ స్టాఫ్ అందరికి పేరు పేరున ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ we have started Suryan Children's Hospital, and proudly we can say that we are saving so many lives, and we are going to save too many lives. Compulsory మనము ఎంతో వర్క్ చేయబోతున్నాము, and we are going to give our dedicated services, and I'm very happy that we have a very good wonderful team with our hospital and very dedicated staff with our hospital. So with this we can give rebirth to so many children compulsory, and we are giving rebirth to so many children, and we are going to continue the same. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, డైలీ దిస్ ఈజ్ ఏ లర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీడే ఈజ్ ఏ లర్నింగ్ ప్రాసెస్. నాకైనా ఎవ్రీడే ఇట్ ఈస్ ఏ లర్నింగ్ ప్రాసెస్, సునీల్ సార్కైనా ఇట్ ఈస్ ఎవ్రీడే ఇట్ ఈస్ లర్నింగ్ ప్రాసెస్, అండ్ మీకైనా ఎవ్రీడే ఇట్ ఈస్ లర్నింగ్ ప్రాసెస్. డైలీ వర్క్ చేస్తాం, చేసిన దాంట్లో కంపల్సరీగా ఇంకొకసారి అదే వర్క్ రిపీట్ కాకుండా మనము చేస్తే దెన్ వీఆర్ డూయింగ్ ఎక్సలెన్స్ ఇన్ అవర్ జాబ్. సరే, ఏదైనా ఒక పెద్ద డ్యామేజ్ జరిగింది, ఫైనల్ గా చూసేది ప్రాణ నష్టం ఎంత ఉంది అని చూస్తారు. బికాస్ దేన్ని రీప్లేస్ చేయండి, ప్రాణం ఒకటే. సో 100% we have that opportunity to save the lives. సో మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్, దీన్ని మనం సక్సెస్ఫుల్ గా లీడ్ చేయాలంటే the only way is to gain our knowledge. Okay, knowledge పెంచుకోవడం. We at Suryan Children's Hospital, we are here to give a better knowledge and better service to our society. Please, and you people are already doing your excellence job, and will grow and will learn together. Happy Independence Day to everyone. మనకి ఒక రూపాయి సాయం చేయాలన్నా ఆలోచించే స్టేజ్ లో జనాలు ఉన్నారు, కానీ ఒక టైంలో దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకి ఇండిపెండెన్స్ తీసుకొని వచ్చారన్నప్పుడు అట్లీస్ట్ ఒక రోజు వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకొని, వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ వల్ల మనం ఈ రోజు ఈ ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయగలుగుతున్నాం అన్న వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. సెకండరీ, అదే ఆల్రెడీ చెప్పినట్లు ఆర్మీలో పనిచేసి దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు అంటే అది చాలా గొప్ప విషయము. అంత గొప్పగా మనం చేయలేనప్పటికీ ఆల్రెడీ ఎంతో మంది చెప్తారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో మనకు వీలైనంతలో మన పక్కన వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయగలిగితే అట్లీస్ట్ టుగెదర్ వి క్యాన్ ప్రాస్పర్. దేశం గురించి ఆలోచించడము అది చాలా పెద్ద విషయము, బట్ అట్లీస్ట్ మనకు చేతనైనంతలో మీకు హెల్ప్ చేయగలిగిన మీ కెపాసిటీలో పక్కన మనిషికి కొంచెం సాయం చేయండి. అది మన ప్రొఫెషన్ లో ఆ ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒక మనిషికి హెల్ప్ చేసే ఛాన్స్ అన్ని ప్రొఫెషన్స్ కన్నా డాక్టర్, నర్సెస్, హాస్పిటల్ రిలేటెడ్ స్టాఫ్ లో ఒక పర్సన్ హెల్ప్ చేసే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. సో వీలైనంత వరకు అదే వర్క్ ఈజ్ వర్షిప్. సో మన వర్క్ లో మనం ఎక్సెల్ అయితే ఆటోమేటిక్ గా అందరూ
డెవలప్ అవుతారు, ఫర్దర్ గా కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. సో అది ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వకుండా ఒక సర్వీస్ లాగా ఫీల్ అవ్వండి. దేశానికి సేవ చేయడం అంటే తుపాకులు పట్టుకుని సరిహద్దులో కాపాడడం కాదు. దేశంలో ఉన్న ప్రజల్ని రక్షించడం కూడా అది ఎన్నో రంగాల్లో ఉంటుంది. మీరు పనిచేస్తున్న మన హాస్పిటల్లో డాక్టర్లే కాదు, అందరూ స్టాఫ్ కూడా స్టాఫ్ కానీ యూనియన్ స్టాఫ్ కానీ చివరికి స్వీపర్ అయినా కానీ ఏ రోజుకి ఆ రోజు తన నైపుణ్యాన్ని పెంచుకొని ఇక్కడికి వచ్చే పేషెంట్లను కరోనాతో చూస్తూ హాస్పిటల్కి మంచి పేరు కావాలి, మీకు మంచి పేరు తెచ్చుకోవాలి. అదే మనం దేశానికి చేసేది. ఎవరి వృత్తిలో వాళ్ళు ఎప్పటికప్పుడు ఉన్నతంగా పనిచేయడమే దేశం కోసం పనిచేయడం. అందరికీ మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. That's all. Everybody have to be good and you have to do good things. Stop complaining on others. Okay? Thank you. అందరికీ మరణాత. భారతదేశానికి, భారత ప్రజలకును, మన ఇండియా దేశ ప్రజలందరికీ, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి దేవదేవుడైన మహిమగల దేవుడి కృప, సర్వ సృష్టికర్తైన దేవుడు, సర్వరక్షకుడైన దేవుడు, సర్వ మానవాళిని ఆదరించి ప్రేమించే దేవుడు, త్రివేక దేవుడు ఇండియా దేశాన్ని దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, నేటి దినము ఈ ఆగస్టు 15వ తేదీ 2026 సంవత్సరంలో దేవుడెం దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు ఈ నంద్యాల పట్టణంలో 70 వారాలు క్రమం తప్పక వారం జరగచ్చు. నేటికి 55వ వారములో మేము చేరి ఈ దినము ప్రపంచ దేశ ప్రజలందరి కోసం ప్రార్థించి ఇండియా దేశాన్ని సుఖ సంతోషముతో, శాంతి పరిపాలనతో, ప్రజలందరికీ క్షేమము, ఆరోగ్యము, ఆవిష్కారము, ఐక్యత, ప్రేమానురాగములతో ప్రజలందరూ ఉండాలని ప్రార్థించాం. అలాగనే మా నంద్యాల జిల్లా పట్టణ వాసులకు, జిల్లా నివాసులకు క్షేమము, దేవదేవుడు సర్వమానవాళికి మేలు కలిగించాలని ప్రార్థించాం. సకాలంలో వర్షాలు కురిచి చక్కటి పంటలు చూసి రైతుల కనులలో వారికి కనికరం గల సంతోషాన్ని దేవుడు కనిపించాలని ప్రార్థించాం. అనారోగ్యవంతుల కోసం ప్రార్థించాం. ఈ అభిషేకం ప్రతి కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నదని బైబిల్ బట్టే అభిషేకింపబడడం జరుగుతూ ఉంది. ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ ద్వేషింపలేదు, దూషింపలేదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకోమని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవాలని, 66 పుస్తకాల సారాంశం ప్రజలందరూ దేవుని బిడ్డలై ఉన్నారని బోధించడంలో క్రైస్తవత్వం ముందుకున్నదని నేను ఒక క్రైస్తవ మత బోధకుడిగా, బైబిల్ మిషన్ ఏవోగా నేను ప్రకటిస్తున్నాను. ప్రేమను పంచడమే మా ధ్యేయం, ఆరోగ్యవంతులుగా చేయడమే మా ధ్యేయం, అనారోగ్యవంతుల కోసం ప్రార్థించడమే మా ధ్యేయం, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడమే మా ధ్యేయం, వస్త్రహీనులను హక్కును చేర్చుకుని వారికి వస్త్రాలు ఇవ్వడమే మా ధ్యేయం, వాక్యం ఉచితంగా ప్రకటించడమే మా ధ్యేయంగా పాటిస్తూ మేము క్రమంగా ఈ నంద్యాల పట్టణ ప్రజలు మమ్మల్ని ప్రేమించి, అన్ని మతాల వారు ప్రేమించి, అన్ని సంఘాల వారు ప్రేమించి, అన్ని డయాస్ నుండి దైవ అభిషేక్తులు వచ్చి ఇక్కడ 7 ప్రార్థనలు, 12 ప్రార్థనలు, 24 ప్రార్థనలు, 40 ప్రార్థనలు, 70 ప్రార్థనలు, 100 ప్రార్థనలు, 120 ప్రార్థనలు బైబిల్ అనుగుణంగా సంఖ్య ప్రకారంగా పరిపూర్ణం చేసుకొని ఈ 55వ వారంలో అడుగుపెట్టాం. ఈ 55వ వారములో అన్నదానము, వాక్య ధ్యానము, వస్త్రదానం కూడా జరుగుతుంది. వచ్చే 70 వారంలో 70 మంది అభిషక్తుల కుటుంబాలకు, 70 మంది అభిషక్తురాలైనటువంటి పాస్టమ్మ గారులకి మేము వస్త్రదానం ఇస్తూ వారిని ఆదుకుంటున్నాం. పాస్ పుస్తకాలు పంచడం మీకు బరువైతే బజార్లో పడేయండి, మేము తీసుకెళ్తామంటూ కానల గ్రామ రైతులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయంలో రైతులకు అందజేయాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలను స్టోర్ రూమ్లో చెత్త కాగితాల్లా మూలన పడేయడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా పాస్ పుస్తకాల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్న రైతులకు అధికారుల నుండి సరైన స్పందన లభించడం లేదు.
శనివారం సచివాలయానికి వచ్చిన రైతులకు స్టోర్ రూమ్ లో పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించడంతో ఒక్కసారిగా మండిపడ్డారు. మీకేనా పనులు ఉండేది, మాకు పనులు లేవా? ఒక్క పాస్ పుస్తకం కోసం 14 సార్లు సచివాలయం చుట్టూ తిరగాల అని గ్రామ విఆర్ఓను రైతులు నిలదీశారు. అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల తమకు ప్రభుత్వ పథకాలు, రుణాలు పొందడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వాపోయారు. రైతులు నిలదీయడంతో సమాధానం చెప్పలేక విఆర్ఓ అక్కడి నుండి వెళ్లిపోవడం గమనార్హం. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, నిలిచిపోయిన పాస్ పుస్తకాలను తక్షణమే పంపిణీ చేయాలని గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అడిగిన పోయిన వచ్చిన వాళ్ళకేం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోతుంటే ఏం కాదు. రేపు పాస్బుక్లు ఎవరు సమాధానం? ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంది కదా, వాళ్ళకు కూడా పంచాయతీ చెప్పే అధికారం ఉందా లేదా మీకు? మళ్ళీ ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు బజార్లో పాల్గొనండి, మీరు బజార్లో పాల్గొనండి అంటేటప్పుడు మళ్ళా మీరు ఎవరైతే నాకు మీరు ఎవరైతే ఇప్పుడు ఏమైనా పోతే ఎవరికైనా మేము ఎన్ని మెట్లని తిరుగుతామన్నా ఫ్లైట్ టైం కాకుండా ఫ్లైట్ టైం ఇస్తారని చెప్పాలా? మీరు గుర్తుకుంటేట్టు మీరు వచ్చి మీరు గుర్తుకుంటేట్టు మీరు చేసేటప్పుడు ఈ టైం వరకు ఎగ్జామ్ ఈ టైం వరకు అని కాలు పెట్టి చెప్పాలి. ఇది ఎవరు మధ్య లేకుండా ఎన్ని మట్లు వచ్చిపోవాలి? మేము ఎప్పుడైనా 14 మాటలు వచ్చిపోయిన మాకేం పనులు లేవా? మీకేనా పనులు ఉండేది? నంద్యాల పట్టణ పరిధిలోని 3వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు, టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించే సమయంలో నిర్వహించిన సాంప్రదాయ పూజ కార్యక్రమాల్లో ఫయాజ్ కాళ్లకు చెప్పులు తీయకుండానే పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. హిందూ సాంప్రదాయాలు, పూజా నియమాలను తీవ్రంగా అవమానించేలా ప్రవర్తించారని 3వ వార్డు నివాసితులు మరియు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి కుమారుడిగా ఉంటూ స్థానిక ప్రజల విశ్వాసాలను, ఆచారాలను గౌరవించాల్సింది పోయి ఇలా చెప్పులతో పూజలు చేయడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని వార్డు ప్రజలు మండిపడుతున్నారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న ప్రమోద్ గ్యాస్ట్రో, లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్ నందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక ఉచిత లివర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ కాలేయ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సాధారణంగా మార్కెట్లో సుమారు 10,000 వరకు విలువ చేసే లివర్ ఫైబ్రోస్కాన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి పరీక్షలను ఈ శిబిరంలో రోగులకు కేవలం 100 రూపాయల నమోదు రుసుముతోనే అందించినట్లు ఆయన పేర్కొన్నారు. కాలేయ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయవచ్చని డాక్టర్ ప్రమోద్ రెడ్డి తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల 30వ తేదీన ఆసుపత్రిలో ప్రత్యేకంగా లివర్ పరీక్షలను అందుబాటులో ఉంచుతామని, కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, నంద్యాల. నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్ నందు మెగా లివర్ క్యాంప్ని నిర్వహించాము. ఈ క్యాంప్ నందు 10,000 రూపాయలు విలువ గల లివర్ ఫైబ్రోస్కాన్, లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్ బి, సి టెస్ట్లను 100 రూపాయలకే అందజేశాము. ఈ ఫ్యాటీ లివర్ అనే జబ్బు ఈ కాలంలో తరచుగా చూస్తున్నాము. అందరూ ఈ ఫ్యాటీ లివర్ అనే జబ్బు పైన అవగాహన కలిగి ఉండాలి. ఈ ఫ్యాటీ లివర్ తో ఉన్న ప్రజల కోసం
హెల్ప్ చేసేందుకు మా హాస్పిటల్ నందు ప్రతి నెల 30వ తేదీన ఫ్యాటీ లివర్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కానాలలో అధికారుల నిర్లక్ష్యం, పట్టాదారు పాస్ పుస్తకాలు పంచకుండా చెత్తలా పడేసిన వైనం. మంత్రి ఫరూక్ కుమారుడు ఫయాజ్ నిర్వాకం, చెప్పులతో పూజలు చేయడంపై విమర్శలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రమోద్ ఆసుపత్రిలో 10,000 రూపాయల విలువైన లివర్ పరీక్షలు కేవలం 100 రూపాయలకే నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.